అన్న ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూక్ అనే సినిమా చూసిన అన్న. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఇట్టు. నిజంగా ఇట్లాంటి సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ సినిమా ఇట్లాంటి సినిమా అభిమానులు కాదు చూసేది, హీరోలు చూడాలి. ఎందుకనంటే హీరోల గురించి అభిమానులు ఎంతో మంది చచ్చిపోతుర్రు, ఎంతో మంది రోడ్ల బాట పడుతుర్రు. అందులో నేను ఒకని. నా అమ్మ బంగారం అమ్ముకొని నేను రోడ్ల మీదకి వచ్చిన ఈరోజు. అట్లాంటిది ఒక్క హీరో అయినా సరే, ఎవరైనా సరే హెల్ప్ చేయడు మనకి. అట్లాంటిది ఓ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి సినిమా తీసిరు మహేష్ బాబు గారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, దండం పెట్టిన తక్కువనే. ఎందుకనంటే ఇట్లాంటి సినిమా ఇంతవరకు నా చరిత్రలో చూడలేదు, ఇకపై ఎవడు చూడడు కూడా. అట్లాంటి సినిమా ఇంతకుముందు పూరి జగన్నాథ్ తీసిండు కదా, ఇంకోటి తీసిండు కదా అంటే వాళ్ళు తీసిరంతా బబ్బా, మీరు తీసింది 100%. నిజంగా చెప్తున్నా, అట్లాంటి స్కిల్ ఉన్న డైరెక్టర్ నిజంగా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినందుకు నిజంగా మనం గర్వకారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకు ఎలక్షన్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఎవరంటే పవన్ కళ్యాణ్ అని గుర్తొచ్చేటోడు. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసిన తర్వాత మీకు గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ రామ్ పోతినేనే మీకు గుర్తొస్తాడు. నిజంగా నా కథకి హీరో ఉపేంద్ర అని చెప్పేసి నువ్వు అన్నావు కదా సినిమాలో, కానీ నా కథకి నిజంగా నువ్వే హీరో. నిజంగా చెప్తున్నా, నీకు దండం పెట్టాలి. ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చింపేశాడన్న. ఒక రేంజ్ లో, ఒక లెవెల్లో ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, ఒక సూర్యుడిని సముద్రాన్ని ఒక దగ్గర నుంచి చూస్తే మనకి ఎంత బాగుంటుందో, అట్లా ఒక ఉపేంద్ర గారిని, ఒక రామ్ గారిని చూస్తుంటే అంతే అందంగా ఉంది. స్క్రీన్ మొత్తం ఒక బ్యూటిఫుల్ ప్రజెన్స్ ఉంది. అసలుకి ఎక్సలెంట్ ఉంది అన్న. సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా కంటతాడని పెట్టేటోడు ఎవడు ఉండడు. ఒకవేళ వాడు పెట్టాలంటే వాడు ఏలియన్ అన్న. నిజంగా చెప్తున్నా, వివేక్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా దద్దరిల్లిపోయేటట్టు ఉందన్న.